గుడ్ మార్నింగ్ మై ఎవ్రీవన్. ఇంకా చాలా మంది జాయిన్ కావాలి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. త్వరగా జాయిన్ కండి. జాయిన్ కండి అమ్మా. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎస్టర్డే మనం ఫేస్బుక్ గురించి చెప్పుకున్నాం కదా, ఈరోజు ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఇంకా తక్కువ అయినారు, 13 members ఉన్నారు. త్వరగా జాయిన్ కండి. 9:40 కంటే అందరూ జాయిన్ అయిపోవాలి. నెక్స్ట్ February 23rd నుంచి మ్యాక్స్ వీలైతే 9కే స్టార్ట్ చేద్దాం, మీకు ఓకే అయితే. ఓకే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకు ఇంటర్న్షిప్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఇది మీకు ఫైనల్ ఇయర్ అంటే ఏంటంటే ఇంటర్న్షిప్ అన్నమాట. ఓకేనా? ఈ ఇంటర్న్షిప్ అనేది మీరు ఎంతమంది అటెండ్ అయితే దాన్ని బట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది. అది మీరు యూజ్ చేసుకోవాలన్నా వద్దనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ఫెయిల్ అయితే మళ్ళీ సేమ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంటర్న్షిప్ రాసుకోవాలి. ఇదే క్లాస్ మీరు బయట నేర్చుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఈ ఇయర్ నుంచి 75,000 ఉంది, 50,000 నుంచి 75,000 ఉంది హైదరాబాద్, బెంగళూరు ఇలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో. మీరు వెళ్ళి నేర్చుకుంటారంటే ఒక 3 months. ఓకేనా? 3 months హాస్టల్కు 5,000 స్పెండ్ చేయాలి. ఓకే, ఇలా ప్రతిదీ మీరు స్పెండ్ చేసుకోవాలి. మినిమం 1 lakh లేనిది మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోలేరు. సో ఇది మీకు చాలా మంచి అవకాశం. మీకు జాబ్స్ కూడా హెల్ప్ చేస్తాను. మీరు బాగా నేర్చుకున్నారంటే మీరు రెజ్యూమ్స్ పెట్టినాక మొత్తం మీ కోర్స్ అయిపోయాక ఏదైనా జాబ్స్ ఉంటే నాకు తెలిసినట్టు నేను రెఫర్ కూడా చేస్తాను. నేను ప్రజెంట్ IBM కంపెనీలో వర్క్ చేస్తూ మీకు చెప్తున్నాను. సో మీకు ఖచ్చితంగా రెఫర్ కూడా చేస్తాను ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యి చేస్తూ ఉంటే. ఓకే, నా స్క్రీన్ అనేది అందరికీ కనిపిస్తుందా? నా స్క్రీన్ అనేది అందరికి కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది సార్. టాపిక్ వచ్చి ఇన్స్టాగ్రామ్ గురించి. అంటే ఇన్స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలనో అందరికీ తెలుసు.
ఓకేనా. ఇన్స్టాగ్రామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో అందరికీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మన పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, మనం ప్రొఫైల్ అంటే ప్రొఫైల్కి వచ్చి ఇప్పుడు మన ఐడి ఏదైతే ఉందో, ఓకేనా, మన ఐడి ఏదైతే ఉందో, ఐడి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇలా ఐడి ఏదైతే ఉంటుందో ఐడి చేసుకొని మనం ఇలా చేసుకుంటాం. ఓకే, ఇలా చేసుకున్నాక, ఓకే, ఇలా చేసుకున్నాక మనం ఈ ప్రొఫైల్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం, అసలు ఇన్స్టాగ్రామ్ అనేది ఎందుకు మనకు అంటే ఇప్పుడు ఈ ఐడి అనేది ఏదైతే ఉందో ఇది మన పర్సనల్ ఐడి. ఓకేనా. అలాగే మనం బిజినెస్కి ఏం చేస్తాం, మన బిజినెస్కి రిలేటెడ్ అయితే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బిజినెస్ ఐడి. మన బిజినెస్ అంటే ఏం చేస్తాం, ఇప్పుడు మన బిజినెస్ ఏంటి, మైక్రోటెక్. మైక్రోటెక్ అంటే మైక్రోటెక్ అని పెట్టుకుంటాం. ఓకే, ప్లేస్ ఎక్కడైతే అక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకుంటాం. మన బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిలేటెడ్ బిజినెస్ ఐడి అనేది పెట్టుకుంటాం. ఓకేనా. అంటే పర్సనల్కి అయితే పర్సనల్ అని పెట్టుకుంటాము, బిజినెస్ అయితే బిజినెస్ రిలేటెడ్ ఇట్లా బిజినెస్ నేమ్ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బయోలో ఏం యాడ్ చేసుకుంటాం, మన పర్సనల్ అయితే పర్సనల్ రిలేటెడ్ బయో యాడ్ చేసుకుంటాం. అదే బిజినెస్ రిలేటెడ్ అయితే బిజినెస్ రిలేటెడ్ ఆ బయో ఏదైతే ఉందో, బిజినెస్ రిలేటెడ్ ఆ బయో ఏదైతే ఉందో ఆ బయో అనేది మనము యాడ్ చేసుకుంటాం. లైక్ 15+ ఇయర్స్ టెక్ ట్రైనింగ్, 100% ప్లేస్మెంట్. ఓకేనా. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బయో మనం యాడ్ చేసుకుంటాం. చేసుకొని దానికంటూ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం ఎన్ని పోస్టులు పెట్టినాం, మనం ఎంతమందిని ఫాలో అవుతున్నాం, ఎంతమంది ఫాలోవర్స్, అసలు ఈ ఇన్స్టాగ్రామ్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేస్తాం, మన బిజినెస్ అకౌంట్కి ఎందుకు పెట్టుకోవాలి అనేది అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన సెలబ్రిటీస్ ఉంటారు. మీకు ఎవరైనా సరే కొంతమంది సెలబ్రిటీస్ నచ్చుతారు. నచ్చితే క్రికెటర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, ఏదైనా ఫేమస్ పర్సన్స్ కానీ, ఇట్లా వాళ్ళని ఫాలో అవుతాం. ఎందుకు వాళ్ళని ఫాలో అవుతాం మనము, ఎందుకు అవుతాం అంటే ఇప్పుడు పోనీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఏ ప్లేస్లకు వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ అప్డేట్స్ ఇస్తారు వాళ్ళ అకౌంట్స్లో. పోనీ అవి తెలుసుకొని మనం ఏమన్నా చేస్తామా, ఏం చేసేది లేదు. కానీ నా యాక్టర్, నా సినిమా యాక్టర్, నాకు తెలిసిన వ్యక్తి, నేను బాగా ఫాలో అవుతాను, ఓకే వీళ్ళందరికీ అని ఎందుకు, వాళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకే రావాలి, వాళ్ళు ఏం చేసినా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకే రావాలని చెప్పి మనము వాళ్ళకి ఫాలో అవుతాం. వాళ్ళు ఏం చేసినా సరే ఫస్ట్ మనకే రావాలని చెప్పి వాళ్ళని ఫాలో అవుతాం. అలాగే ఇక్కడ బిజినెస్ దాంతో ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ ఫాలోవర్స్ పెరిగినారనుకో ఎక్కువ మంది చూస్తున్నారని కదా అర్థం. ఇప్పుడు బిజినెస్ దాంతో ఇప్పుడు డైలీ ఒక అప్డేట్ ఇస్తాం. ఇప్పుడు మన బిజినెస్ ఉంది, ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ మన పర్సనల్ ఐడి ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇట్లా మన ఫొటోస్ అనేవి ఏదైతే ఉంటాయో ఆ ఫొటోస్ మనం పెట్టుకొని అప్లోడ్ చేసుకుని అవి చేసుకుంటాం. అదే బిజినెస్ అంటే ఏం చేస్తాం, సేమ్ అంతే, బిజినెస్ లో కూడా ఫొటోస్ అప్లోడ్ చేస్తాం. కాకపోతే పర్సనల్ అంతా పర్సనల్ రిలేటెడ్ చేసుకుంటాం. బిజినెస్ అంతా ఏముంటది, ఇప్పుడు మేము మీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి వచ్చేసి క్రియేట్ అని చెప్పి పోస్ట్ కొట్టేసి ఇప్పుడు పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇలా పోస్ట్ అనేది క్రియేట్ చేసి, ఓకేనా, పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి మనం పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని, ఓకేనా, ఆ పోస్ట్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ తీసుకొని మనకి ఏదైతే ఉందో అది నెక్స్ట్ అని కొట్టుకొని ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనం కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ యాడ్ చేసుకుంటాం. లొకేషన్, లొకేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడైతే ఉందో లొకేషన్ కడప, విజయవాడ, మైదుకు, ఇట్లా ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ పెట్టుకుంటాం. కొలాబరేట్, యాడ్ కొలాబరేట్. కొలాబరేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కూడా సేమ్ వాళ్ళు కూడా మనం చూడాలని చెప్పి చేస్తాం, వాళ్ళని కొలాబరేట్ చేస్తాం. నెక్స్ట్ ట్యాగ్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది విజయవాడ అనుకోండి, విజయవాడ అని సెర్చ్ చేద్దాం. విజయవాడ రిలేటెడ్ ప్రతి ఒక్క స్ట్రీట్స్ ఆఫ్ విజయవాడ, విజయవాడ రాయల్టీ, ఇట్లా గుంటూరు ఓకేనా, అనంతపూరు, ఇప్పుడు మీ అందరిది అనంతపూరు, ఇప్పుడు అనంతపూర్ రిలేటెడ్ ఏముంటాయి, అనంతపూర్, ఓకేనా. అంటే మనం మొత్తం మన డిస్ట్రిక్ట్ సంబంధించి, ఓకేనా, నమస్తే అనంతపూర్, ఇట్లా మన డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉంటుంది. అది ఫాలో అయినామంటే మనం ఏమవుతుందంటే, మన డిస్ట్రిక్ట్ సంబంధించింది మొత్తము ఉంటుంది. అది ఫాలో అయితే మనకి ఏమవుతుందంటే మొత్తం అక్కడ ఏమేమైతే జరుగుతున్నాయో అందరికీ అక్కడ ఉంటాయి. సపరేట్గా అకౌంట్లు ఫాలో కాకుండా ఎవరైతే ఇట్లా సపరేట్గా ఉంటుందో అక్కడ మనకి ఇక్కడ ఏంటి, ఓకేనా. ఇక్కడ చూడండి మనం ఏం పోస్ట్ పెట్టినా, ఎంతమందిని ట్యాగ్ చేసినాము, ఏ టు జెడ్ మనకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకేనా. అంటే మనం డైలీ ఏం పోస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి, అంటే మన ఫాలోవర్స్ మనం ఏం అప్డేట్స్ ఇస్తున్నాము, ఎంత పర్సెంటేజ్ ఆఫర్ ఇస్తున్నాము కోర్సెస్ మీద, ఇట్లా మనం ప్రతిదీ మనం చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా కొలాబరేట్ చేయమని. కొలాబరేట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మైక్రోటెక్ ప్రమోషన్స్ అండ్ మైక్రోటెక్ కడప ఉంది. ఇక్కడ ఏదైతే కొలాబరేట్ చేస్తామో ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఇట్లా అకౌంట్ అనేది మనకు వస్తుంది చూడండి.
ఇక్కడ ప్రోడక్ట్ ప్రమోషన్స్, ఎడ్యుకేషనల్, ఇట్లా డిఫరెంట్ అంటే పైన ఒకటేసారి ఇట్లా 2 ఐడీలకు ఒకటేసారి పోస్ట్ చేస్తాం కదా, అలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేసినాక ఇక్కడ పోస్ట్ దగ్గర ఏం చేస్తాం, పార్ట్నర్ విత్ మైక్రోటెక్, వేర్ మైక్రోటెక్ మీట్స్ రిజల్ట్స్, రెడీ టు టేక్ యువర్ బిజినెస్ టు ది నెక్స్ట్ లెవెల్, వెదర్ యు ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ ఆర్ రన్నింగ్ ఏ లోకల్ బిజినెస్ ఆర్ అవర్ ఎక్స్పెక్ట్ టీమ్ అని చెప్పి ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ కీవర్డ్స్ ఈక్వల్ టు హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని మనము హ్యాష్ ట్యాగ్స్ అంటాం. ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని మనము హ్యాష్ ట్యాగ్స్ అంటాం. ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా చూడండి, ఇదంతా కంటెంట్. మనకు ఈ కంటెంట్ ఏదైతే ఉందో దీనంతా మనం కంటెంట్ అంటాం. దీన్ని మనం కంటెంట్, ఇవన్నీ మనకు హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇవన్నీ మనకు హ్యాష్ ట్యాగ్స్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్ని మనము చేసుకుంటాం ఇట్లా. ఓకే, ఇది ఇట్లా కొలాబరేట్ చేసినప్పుడు మనకు ఇలా చూపిస్తుంది. కొలాబరేట్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది మన అకౌంట్ ఇలా. ఓకేనా, ఇలా మన అకౌంట్ అంతా మనకు చూపిస్తుంది. ఓకే, ఇలా మనకు చూపిస్తుంది. నెక్స్ట్ అనుకొని ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మొత్తము ఓకే, ఇలా మనం చేసుకుంటాం. చేసుకొని తర్వాత ఏం చేస్తాము, ఇలా చూసుకుంటాం మన అకౌంట్ ఏది, పర్సనల్ అకౌంట్ ఏది, బిజినెస్ అకౌంట్ ఏది అని చెప్పి దాన్ని బట్టి మనము ఇలా చేసుకొని చూసుకుంటాం. సెకండ్. ఓకే, ఇలా పర్సనల్ అకౌంట్ ఇవన్నీ మనము ఓకేనా చేసి చూసుకుంటాం. ఓకే, ఇట్లా. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ చూడండి, మోర్, ప్రొఫైల్, డాష్ బోర్డ్, క్రియేట్, నోటిఫికేషన్స్, ఎక్స్ప్లోర్, ఇట్లా ఉన్నాయి. అదే పర్సనల్ అకౌంట్ చూడండి. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, ప్రొఫైల్, క్రియేట్, నోటిఫికేషన్స్ ఉంది. బిజినెస్ అకౌంట్ కు ప్రొఫైల్, డాష్ బోర్డ్ ఉంది. ఇక్కడ పర్సనల్ అకౌంట్ కు డాష్ బోర్డ్ లేదు. ఈ డాష్ బోర్డ్ లో ఏమవుతుందంటే, డాష్ బోర్డ్ అని క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకి ఏదైతే డాష్ బోర్డ్ ఉందో ఈ డాష్ బోర్డ్ అనేది మనం క్లిక్ ఇచ్చామంటే ఏమవుతుందంటే, ఓకేనా, ఈ డాష్ బోర్డ్ అనేది క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఇన్సైట్స్ అంటే అకౌంట్కి సంబంధించి మనం ఎంతమంది ఫాలో అవుతున్నారు చూడండి. లాస్ట్ 30 డేస్ లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 1344 వ్యూస్ వచ్చినాయి. ఓకే, అందులో ఫాలోవర్స్ ఎంతమంది చూసినారు, 13.8%. నాన్ ఫాలోవర్స్ ఎంతమంది చూసినారు, 86.2%. ఓకేనా, ఎంత అకౌంట్స్ రీచ్ అయినాయి, 981. ఈ అకౌంట్స్ రీచ్ అయింది కదా, ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చెప్తా, అకౌంట్స్ రీచ్ అనేది కదా, ఇది ఎందుకు ఇట్లా ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మన మన బిజినెస్ అకౌంట్ అనేది వేరే వాళ్ళకి ఆటోమేటికలీ చూపిస్తుంది. అది ఎప్పుడు అంటే మన బిజినెస్ ప్రొఫైల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇందులో రీల్స్ కి ఎంత పర్సెంటేజ్ నుంచి వచ్చారు, పోస్ట్లకి ఎక్కడి నుంచి వచ్చారు, స్టోరీస్ కు, ఓకేనా, ఏ పోస్ట్ కి ఎంతమంది చూసినారు, ఎంతమంది మన బిజినెస్ ప్రొఫైల్ ని ఇంటరాక్ట్ అయినారు, ఓకేనా, కంటెంట్ అనేది ఎక్కువగా రీచ్ అయింది ఏది, పోస్ట్ల ద్వారా, రీల్స్ ద్వారా, ఓకేనా, టాప్ బేస్డ్ ఇంటరాక్ట్ ఏదైనారు, ప్రొఫైల్ యాక్టివిటీ ఎంత జరిగింది, ఎంతమంది ఫాలోవర్స్, మండే అంటే మండే రోజు 12 AM కి ఎంతమంది వచ్చినారు, 3 AM కి ఎంతమంది వచ్చినారు, 6 AM కి ఎంతమంది వచ్చినారు, 12 PM కి ఎంతమంది వచ్చినారు, ట్యూస్డే రోజు ఎంత వచ్చినారు, ఏ టైంలో ఎంతమంది వచ్చినారు అనేది A to Z మొత్తం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అదే పర్సనల్ అకౌంట్కి అయితే మనకు చూడండి, ఇక్కడ ఎక్కడే కానీ మనకు చూపిదు. చూడండి, ప్రొఫైల్ త్రూ అయినా క్రియేట్ అనేది. అండ్ ఆల్సో తర్వాత మనం ఏం చేయాలంటే, ఇలా రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మోర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఓకేనా, సెట్టింగ్స్లోకి వెళ్ళినాక ఇక్కడ బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక ఇక్కడ బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, స్విచ్ టు పర్సనల్ అకౌంట్ క్రియేట్. ఇక్కడ స్విచ్ టు బిజినెస్ అకౌంట్ అనేది మనం చేసింటాం. అంటే పర్సనల్ అకౌంట్ లో మీకు చూపించాలంటే ఇక్కడికి మోర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ టైప్స్ అనేది కదా, ఇక్కడ ఏముంది,
స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్రియేటర్ బిజినెస్ అని ఉంది. ఇట్లా బిజినెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టామంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే, అలా నెక్స్ట్ అని కొట్టామంటే మనకు ఏమవుతుందంటే, ఓకేనా, అలా నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మనకి ఏమవుతుందంటే మన పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్కు మారుతుంది. ఇలా బిజినెస్ అకౌంట్కు మారిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇలా బిజినెస్ అకౌంట్కు మారితే మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్లీ మన ప్రొఫైల్ను వేరే వాళ్ళ ప్రొఫైల్కు, అంటే ఆటోమేటిక్లీ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను వేరే వాళ్ళ అకౌంట్కు రీచ్ అయ్యే విధంగా మనకు చూపిస్తుంది. ఆటోమేటిక్లీ మన ప్రొఫైల్ను వేరే వాళ్ళ అకౌంట్కు రీచ్ అవుతుంది. ఇలా ఒక రోజుకు 100 అకౌంట్స్ కావచ్చు, 10 అకౌంట్స్ కావచ్చు, 1000 అకౌంట్స్ కావచ్చు, 1,00,000 అకౌంట్ కావచ్చు, 1 crore కావచ్చు, ఇలా ఎన్ని అకౌంట్స్ అయినా సరే ఆటోమేటిక్లీ మన ప్రొఫైల్ అనేది వాళ్ళకు రీచ్ అవుతుంది. ఆటోమేటిక్లీ వాళ్ళ ప్రొఫైల్ అనేది రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో రీచ్ అయ్యి మన ప్రొఫైల్ వచ్చే విధంగా చేస్తుంది. చాలా మందికి ఫాలోవర్స్ పెరుగుతారు. అలా పెరిగినా కానీ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు వీటిలోంచి. ఓకేనా, ఇలా డిఫరెంట్ గా మనం చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మోర్ అనే దగ్గరికి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళి ఇప్పుడు మీ అకౌంట్ను ఎవరైనా హ్యాక్ చేసింటే, మీ అకౌంట్ను ఎవరైనా హ్యాక్ చేసినారు అనుకోండి, అది తెలుసుకోవాలంటే వెళ్ళేసి, ఓకేనా, అలా వెళ్ళేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తాం. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళాక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేసుకుంటే మనకు ఎవరైనా లాగిన్ అయితే మనకు అలర్ట్ వస్తుంది, వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్. ఓకేనా, వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఓకేనా, వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంది చూడండి, లాగిన్స్ ఎక్కడెక్కడ లాగిన్ అయింది, సామ్సంగ్ గెలాక్సీలో, వివో Z9 5Gలో, 2 మొబైల్స్లో నాది లాగిన్ అయ్యి ఉంది. ఒకవేళ ఈ రెండో మొబైల్ ఎవరిదో నాకు తెలియదు, నేను చూడాలనుకుంటున్నాను. ఇట్లా పెట్టి దీన్ని లాగౌట్ అని కూడా కొట్టచ్చు, ఓపెన్ చేసి లాగౌట్ అని కొట్టచ్చు, అంటే సెలెక్ట్ డివైజెస్ టు లాగౌట్ అని చెప్పి కొట్టేసి మనకి ఏ డివైజెస్ వద్దో ఆ డివైజెస్ ను లాగౌట్ చేసుకోవచ్చు. ఇలా మనము మన దాన్ని ఎవరైతే హ్యాక్ చేసింటారో, అంటే మనకు తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే మన మొబైల్ తీసుకొని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ తెలుసుకొని వాళ్ళ అంతా లాగిన్ అవుతారు. వాళ్ళ దాంతో లాగిన్ అయ్యి వాళ్ళంతా చూసుకోవాలని చూస్తారు. అలా చూసుకోవచ్చు. ఒకవేళ అలాగే మన బిజినెస్ అకౌంట్ కూడా వేరే దాంతో ఉందంటే, అంటే ఈ లాగిన్ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే మన బిజినెస్ అనేది కూడా, మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో మన బిజినెస్ అనేది కూడా వేరే వాళ్ళ దాంతో లాగిన్ అయ్యి ఉంటే, మనం తెలుసుకోవచ్చు. ఇలా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ లాగిన్ అలర్ట్స్ అని చెప్పి ఉంటుంది. ఈ లాగిన్ అలర్ట్స్ అనేది ఏంటంటే, ఒకవేళ వేరే వాళ్ళు మనకు తెలియకుండా లాగిన్ అయితే మనం ఏం చేస్తాం, ఫేస్బుక్ నోటిఫికేషన్స్ అన్న పెట్టుకుంటాము, లేకపోతే ఈమెయిల్ ఆన్ చేసుకుంటాం. అంటే మన మెయిల్ ఐడి ఇచ్చామంటే, మన మెయిల్ ఐడి కానీ మన మొబైల్ నెంబర్ కానీ ఇచ్చామంటే ఏమవుతుందంటే, ఎవరన్నా మనకు తెలియకుండా మన ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా లాగిన్ అయితే మనకు అలర్ట్ వస్తుంది, మీకు ఇట్లా మీరు లాగిన్ అయినట్లు మాకు అని అలర్ట్ వస్తుంది. మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే ఇవన్నీ మనకు సెట్టింగ్స్ లో చూపిస్తుంది. ఓకేనా, ఇవన్నీ మనకు సెట్టింగ్స్ లో చూపిస్తుంది. బిజినెస్ అకౌంట్ అయితే మనము బిజినెస్ అకౌంట్ గా మార్చుకుంటాము. ఓకేనా, బిజినెస్ అకౌంట్ గా మార్చుకుంటాం. మీకు కావాల్సిన సెట్టింగ్స్ దాన్ని బట్టి మనం మార్చుకుంటాం. ఇక్కడ నోటిఫికేషన్స్ లో చూపిస్తుంది. ఇక్కడ ఎవరన్నా మనల్ని, ఓకేనా, ఎవరన్నా ఒక మన అకౌంట్ ఓపెన్ చేసినారు అనుకోండి, వాళ్ళది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే, ఎవరన్నా మన అకౌంట్ ఓపెన్ చేశారు అనుకోండి, ఓకేనా, ఇక్కడ అదర్ పర్సన్ లాగ్డ్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పి మనకు అక్కడ నోటిఫికేషన్ లో చూపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా మన దానికి కొలాబరేట్ అయ్యారనుకోండి, ఇక్కడ మనకి ఇలా వస్తుంది, కొలాబరేట్ అని చెప్పి ఇలా వస్తుంది. మనకు కావాలంటే కొలాబరేట్ కావాలనుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఆ పోస్ట్ కాడికి వెళ్ళి వాళ్ళ పోస్ట్ను మనము యాక్సెప్ట్ చేయొచ్చు. మనం వాళ్ళతో ఇక్కడ రివ్యూ అనేది చూడండి, రివ్యూని క్లిక్ చేసి యాక్సెప్ట్ అని నొక్కితే వాళ్ళ అంతకి మనం కొలాబరేట్ అవుతాము. ఓకే, వాళ్ళ అంతకి మనం కొలాబరేట్. మనకి ఏదైనా మెసేజ్ వచ్చినాయి అనుకోండి, బిజినెస్ మెసేజెస్, ఇక్కడ నుంచి మనకు మెసేజెస్ వస్తాయి. ఓకే, ఎవరన్నా మనకి ఏమన్నా పంపించారా, ఏం పంపించారు, ఓకే, వాళ్ళందరికీ మనకు ఇలా వస్తాయి. మనకు సెర్చ్ కావాలంటే సెర్చ్ ఐడి, డాష్ బోర్డ్ అంటే మెయిన్ మనకు మన బిజినెస్ సంబంధించి ఏదైతే ఉన్నాయో, వాటిని అన్నిటిని మనము ఎంతమందికి రీచ్ అయింది ఏంటి అని చెప్పి చూసుకోవచ్చు. చూడండి, వ్యూస్ వైజ్ చూసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ అకౌంట్స్ ఎంతమందికి రీచ్ అయింది, షేర్, వ్యూస్, ఇవన్నీ మనం ఇందాక చూసాం. ఇలా ఏదైతే ఉన్నాయో ఎండ్ టు ఎండ్ ప్రతిదీ ఇలా మనం ఒక్కొక్కటిగా మనము చూసుకుంటాము.
సేమ్ అలాగే ఏం చేస్తాము యూట్యూబ్ కూడా, ఓకేనా. యూట్యూబ్ అనేది ఏంది, మనకంటూ ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, ఓకేనా. మనకంటూ ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఏం చేస్తాం, వ్యూ యువర్ ఛానల్ అని చెప్పి ఒక యూట్యూబ్ అకౌంట్ అంటే మన ఛానల్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం. కస్టమైజ్ యువర్ ఛానల్ అని చెప్పి మన ఛానల్ నేమ్ ప్రొవైడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టి ఎంతమంది సబ్స్క్రైబ్ వచ్చినారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది చెప్పి A to Z మనం చూసుకుంటాం. ఒకవేళ మనం ఏదైనా వీడియో పెట్టాలంటే క్రియేట్ అని కొట్టేసి అప్లోడ్ వీడియో గో లైవ్ అని చెప్పి క్రియేట్ పోస్ట్ అని చెప్పి ఇలా చేస్తాం. మనం ఎన్ని వీడియోస్ పెట్టాము, ఎంతమంది చూసినారు, ఇవన్నీ మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో ఇదేంటంటే మనకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎంతమంది చూసినారు. ఇప్పుడు అనలిటిక్స్ ఇలా అంటే ఈ అనలిటిక్స్ లో ఇప్పటి వరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని వాచింగ్ అవర్స్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు, ఓకేనా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు, ఇట్లా A to Z మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ అనేది కదా, ఈ కంటెంట్ మీద క్లిక్ చేసినామంటే రిస్ట్రిక్షన్స్ అని ఉంటుంది. ఈ రిస్ట్రిక్షన్స్ దగ్గర ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే మనం చూడొచ్చు. రిస్ట్రిక్షన్స్ దగ్గర ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే మనం చూడొచ్చు. ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే కాపీ రైట్ అని ఉంటే ఏం కాదు, కాపీ రైట్ అని ఉందంటే మనకు ఏమి కాదు. కాపీ రైట్ స్ట్రైక్ అని ఉంది అనుకోండి, అలా కాపీ రైట్ స్ట్రైక్ అనేది 3 వచ్చాయంటే మన అకౌంట్ ఆటోమేటికలీ డియాక్టివేట్ అవుతుంది. మన అకౌంట్ ఆటోమేటికలీ డియాక్టివేట్ అవుతుంది. కాపీ రైట్ స్ట్రైక్ అని చెప్పి వస్తే మన అకౌంట్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే డియాక్టివేట్ అవుతుంది, ఓకేనా. మన అకౌంట్ అనేది డియాక్టివేట్ అవుతుంది. కొంతమంది వచ్చి ఒకవేళ నిన్న ఫేస్బుక్ జరిగింది కదా, ఫేస్బుక్ గురించి ఒకసారి చెప్పమని చెప్పారు. జస్ట్ ఒకసారి చూద్దాం. ఫేస్బుక్ అనేది ఏంది, నిన్న జరిగింది మనకు ఫేస్బుక్ గురించి. ఈ ఫేస్బుక్ అనేది ఏంటంటే మనకు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉంటే, ఓకేనా, ఫేస్బుక్ అకౌంట్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఫేస్బుక్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం, ఏదైతే ఉందో ఆ పేజ్ నేమ్తో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఇలా పేజెస్ అని క్లిక్ చేసి, ఓకేనా, పేజెస్ అని చెప్పి క్లిక్ చేసి మనము ఆ పేజ్ క్రియేట్ చేసుకుంటాము. మనము పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. పేజ్ క్రియేట్ చేసుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే, ఓకేనా, పేజ్ అనేది క్రియేట్ చేసుకొని మనము ఏం చేస్తామంటే ఒక పేజ్ నేమ్ క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం రెగ్యులర్గా పోస్టులు చేస్తాం, ఓకేనా. ఇలా పోస్టులు చేస్తాం, ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు చేస్తాం. ఇక్కడ ఇన్సైట్స్ అని ఉన్నాయి అనుకోండి, ఇన్సైట్స్ ఏంటి, ఓకేనా, దీని రిజల్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనము చూసుకుంటాము. అండ్ ఆల్సో ఇప్పుడు మన బిజినెస్ సంబంధించింది అనుకోండి, కొన్ని గ్రూప్స్లలో జాయిన్ అవుతాం, కొన్ని గ్రూప్స్లలో జాయిన్ అవుతాం. ఎలాంటి గ్రూప్స్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది నాన్ వెజ్ బిజినెస్ అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ అని కొట్టిన, చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ చూడండి, ఇట్లా ఈ గ్రూప్స్లలో జాయిన్ అయ్యి ప్రతి గ్రూప్లో, ఓకేనా, ఇలా గ్రూప్స్లలో జాయిన్ అయ్యి మనం ఏం చేస్తామంటే ప్రతి గ్రూప్లో మనము మన పోస్ట్ అనేది చేస్తాము, ఓకేనా. ప్రతి గ్రూప్లో మనము మన పోస్ట్ అనేది షేర్ చేస్తాము. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము అకౌంట్ చేస్తాము. ఇది ఏంటంటే సోషల్ మీడియా అనేది టాపిక్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటాయి అంటే ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేయాలి, ఓకేనా, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఓకేనా, యూట్యూబ్ ఏంటి, లింక్డ్ఇన్ ఏంటి, మనం ఇట్లా ఎన్ని దాంట్లో పోస్ట్ చేస్తామంటే మన డ్యూటీ ఏంటంటే ఇక్కడ ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ రెడీ చేసుకొని మనకున్న సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ స్టోరీ కానీ, అంటే వాట్సాప్ స్టేటస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఇప్పుడు పర్సనల్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇన్స్టాగ్రామ్, ఓకేనా. ఇప్పుడు నేను పర్సనల్గా అంటే ఏం చేస్తాను, రెగ్యులర్గా పోస్టులు ఏం చేసుకుంటాను, నా పోస్టులు నేను ఇట్లా చేసుకుంటూ వెళ్తాను. అట్లే బిజినెస్లో మీరు ఏం చేస్తారంటే పోస్ట్ చేసిన తర్వాత బిజినెస్లో పోస్ట్ చేసినాక ఇక్కడ సపరేట్గా మళ్ళీ మనం కంటెంట్ రాస్తాం, ఓకేనా. మనం ఏం చేస్తామంటే బిజినెస్లో పోస్ట్ చేసినాక ఇక్కడ ఇట్లా కంటెంట్ రాస్తాం. ఎంతవరకు మనము ఆఫర్ ఇస్తున్నాము, ఏంటి, ఏ కోర్సు మీద ఎంత ఇస్తున్నాము అనేది ఇట్లా ఆఫర్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేసి మనం దానికి సంబంధించినవి మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ఏ పోస్ట్ ఆ పోస్ట్ మనం వ్యూ ఇన్సైట్స్ అని కొడితే ఏ పోస్ట్ ఆ పోస్ట్ కూడా ఎంతమంది చూసినారు, ఏంటి అనేది, ఇంటరాక్ట్ ఎంతమంది అయినారు, లైక్స్, కామెంట్స్, సేవ్స్, షేర్స్, ప్రొఫైల్ యాక్టివిటీ, ఫాలోవర్స్, ఇట్లా ప్రతిదీ మనకు ఆ పోస్ట్కి సంబంధించినది ప్రతిదీ మనకు చూపిస్తుంది. ఇలా ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డైలీ ఇట్లా పోస్ట్ అనేది క్రియేట్ చేసి ఆ పోస్టులు తీసుకుని వెళ్ళి మన సోషల్ మీడియాలో పెడతాం. సోషల్ మీడియాలో పెట్టి ట్యాగ్ కానీ కొలాబరేట్ కానీ అవుతాం. ఇట్లా చేయడం వల్ల మనకు ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు, ఆ ఫాలోవర్స్ ఏంటి,
ఓకేనా? మనకు ఫాలోవర్స్ పెరుగుతున్నారా లేదా, మన ప్రొఫైల్ అంటే మనం ఒక ఇమేజ్ పెట్టాక ఆ ఇమేజ్ ఎంతమంది చూస్తున్నారు, రీచ్ అవుతుందా, ఏ లొకేషన్స్ రీచ్ అవుతుంది, ఓకేనా? మనం మన చుట్టుపక్కల ఉందా, ఒకవేళ ట్యాగ్ చేసినామంటే మన చుట్టుపక్కల ట్యాగ్ చేసినామా, ఓకేనా? ఇప్పుడు సింపుల్గా చూపించాలంటే మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా ట్యాగ్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి, ట్యాగ్ అని చెప్పి ఏముంది, నారాయణ మెడికల్ కాలేజ్ బద్వేల్ గ్యాలరీ, ఇట్లా చాలా మందికి ట్యాగ్ చేశారు, ఓకేనా? ఇప్పుడు బద్వేల్ గ్యాలరీ అని చెప్పి ఓపెన్ చేసిన, ఇక్కడ బద్వేల్ గ్యాలరీ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఏముంటాయి, వాళ్ళు ఏదైతే పోస్ట్ పెట్టారో ఆ పోస్ట్, ఓకేనా? ఇక్కడ ఏదైతే పోస్ట్ పెట్టారో ఆ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ రీల్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేసింటారు కదా వాళ్ళకి ఉంటాయి, ఈ లాస్ట్ లో ట్యాగ్ చేసిన ఉంటాయి, అంటే రెగ్యులర్ పోస్ట్ కిందికి రావు. ఇలా మనం చూసినామంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ కిందటి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా మనం చూసినామంటే ఇప్పుడు మనం చేసిన పోస్ట్ చూడండి, ఇదిగో ఇక్కడ ఇట్లా మనం ఏంటంటే మన పోస్ట్ అనేది ఇక్కడ ప్రతి పోస్ట్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇట్లా ట్యాగ్ చేసినట్టే వాళ్ళకి ఇక్కడ మనకు చూపిస్తాయి. మనం ఏదైతే ట్యాగ్ చేసినామో ఆ ట్యాగ్ చేసినట్టే మనకు ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఈ ట్యాగ్ చేసేటంటే మనకి ఇక్కడ చూపించి ఒక్కొక్కటిగా మనం పోస్ట్ చేసుకుంటూ ప్రతి అకౌంట్కి రీచ్ అవుతుంది. అకౌంట్కి రీచ్ అయ్యి మనము ప్రతిరోజు మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కన వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాము. మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కన వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? ఇట్లా ఇంకా మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి, గూగుల్లోకి వచ్చినాక టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని కొడతాం. టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని కొడితే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, యూట్యూబ్, ఫేస్బుక్, ఓకేనా? 2.53 బిలియన్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారంట. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, లింక్డ్ఇన్, మెసెంజర్, స్నాప్చాట్, రెడిట్, ఓకేనా? ట్విట్టర్, పిన్నింట్రెస్ట్, 3, 4, 5, 6, 7, ఈ 10 టాప్ అని చెప్పి చూపించినాయి. ఇట్లా టాప్ 5 కానీ టాప్ 10 కానీ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని చూడండి, వాటన్నిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మనకు సంబంధించినట్టు చేస్తాం. మనం ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, టిక్ టాక్, ఓకేనా? ఓకే, లింక్డ్ఇన్, క్వారా, రెడిట్, పిన్నింట్రెస్ట్, ఓకేనా? పిన్నింట్రెస్ట్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా? డిఫరెంట్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్లో మనము చేసుకుంటాము. నితీష్ ఏంది కామెంట్ అది, నితీష్ ఏంటి మీ డౌట్? నితీష్ వాట్ ఈజ్ యువర్ డౌట్? ఇది క్లాస్, మా క్లాస్ను క్లాస్ లాగా ఉన్నాయండి. టెల్ మీ ఎనీ డౌట్స్. నితీష్ రెస్పాండ్ అవ్వు. హూ ఇస్ నితీష్? ఏ కాలేజ్ మా నితీష్? ఏంది మా కామెంట్ అది? ఇది మీ క్లాస్ మా, మీ పర్సనల్ చాటింగ్ కాదు. మీకు క్లాస్ వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి చెప్పించుకోండి. అర్థం కాకుండా మళ్ళీ అడగండి. మీకు అర్థమయ్యే వరకు అడగండి. మీకు అర్థమయ్యే వరకు చెప్పించే బాధ్యత నాది, అర్థమయ్యే వరకు అడగాల్సిన బాధ్యత మీది. మీరు ఎన్నిసార్లు అయినా అడగండి, నేను చెప్పిస్తాను. మీకు అర్థం కాకుండా అంటే మీకు జాబ్ కూడా హెల్ప్ చేస్తాను. మీకు ఇంత ఛాన్స్ ఇస్తుంటే మీరు అసలు ఓకే. ఇలా ప్రతి సోషల్ మీడియాలో మనం ఏం చేస్తామంటే ఇమేజ్ కానీ వీడియో కానీ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేసుకొని ఆ కంటెంట్ హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేసుకొని ప్లస్ మనం కొంతమందికి ట్యాగ్ చేసుకుని కొలాబరేట్ అవ్వాలంటే కొలాబరేట్ అయ్యి వాళ్ళకి షేర్ చేస్తాం.
ఇలా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల డైలీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ద్వారా మనది టాప్లోకి వస్తుంది. ఇప్పుడు గూగుల్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కడప అని సెర్చ్ చేస్తా. కడప అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఏమైంది, డిజిటల్ మార్కెటింగ్ కడప. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇట్లా కింద వచ్చేటన్ని ఇవన్నీ ఎస్సీఓ. ఒకవేళ ఇట్లా వస్తాయి కదా ఈ ప్రొఫైల్స్, ఇవన్నీ సోషల్ మీడియా. ఇట్లా మనం ఏ దాంట్లో అయితే పోస్ట్ చేస్తున్నామో, మనం ఏ దాంట్లో అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ పోస్ట్ చేసేటన్నీ మనకు టాప్ లో కనిపిస్తాయి. అది ఫేస్బుక్ లో కానీ, ఓకేనా, హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తే హ్యాష్ ట్యాగ్స్ తీసినామంటే మనదే టాప్ లోకి రావాలి. ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, క్వారోలో కానీ, రెడిట్ లో కానీ, పిన్నింట్రెస్ట్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా. సోషల్ మీడియా సైట్స్ ఏముంటాయి, ఫేస్బుక్ మీకు చాట్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, మెయిన్ టాప్ నెట్ లింక్డ్ఇన్, ఇంట్రెస్ట్, క్వారా, రెడిట్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పిన్నింట్రెస్ట్, రెడిట్, యూట్యూబ్. ఓకే, నెక్స్ట్ జిఎంబి పోస్టింగ్. వీటిలో అన్నిట్లో మనం పోస్ట్ చేస్తాం. మీకు చాట్ బాక్స్ వచ్చింది చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఓకే, పిన్నింట్రెస్ట్, క్వారా, రెడిట్, యూట్యూబ్, జిఎంబి. ఇట్లా ప్రతి దాంతో మనం ఏం చేస్తామంటే మనం పోస్టింగ్ అనేది చేస్తాం. చేసి మనం వాటిని చేస్తాం. ఈరోజు వచ్చి మనం ఏం చేసుకున్నాం, నిన్న వచ్చి ఫేస్బుక్ చెప్పుకున్నాం, ఓకేనా. ఈరోజు వచ్చి ఇన్స్టాగ్రాము, ఓకే, యూట్యూబ్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చి టుమారో వచ్చి లింక్డ్ఇన్ చెప్తా. లింక్డ్ఇన్లో ఏంటంటే మనం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, మన జాబ్ ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుంది, బిజినెస్ ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుంది, జాబ్స్ మనం సెర్చ్ చేసుకుని ఎలా అంటే మనకి ఇంటర్వ్యూస్ రావాలంటే ఎలా, మనం ఏ విధంగా చేయొచ్చు అనేది నేను టుమారో చెప్తాను. మీ దగ్గర రెజ్యూమ్ ఉంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని నేను టుమారో క్లాస్ చెప్పినాక మీ రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక మీకు ఏదైనా జాబ్ కాల్స్ వచ్చాయంటే మీకు నేను హెల్ప్ కూడా చేస్తాను. ఒకవేళ ఏదైనా వచ్చినాయి కానీ నేను హెల్ప్ కూడా చేస్తాను. ఓకే, ఎవరన్నా క్లాస్ మిస్ అయింటారు కదా, ఇన్ని రోజులు జరిగిన కొంతమంది నిన్న జాయిన్ అయ్యారని చెప్పారు. ఓకే, ఎవరైతే క్లాసులు మిస్ అయింటారో వాళ్ళు వరీ అవ్వద్దండి, నేను మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓకే, ఈ ఫ్రైడే అందరికీ రివైజ్ చేస్తాను, మీరు వరీ అవ్వద్దండి. ఓకే, అప్ టు ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఫ్రైడే అనే కాదు, మీకు ఒకవేళ మధ్యలో ఏదైనా అర్థం కాకుండా అడగండి, మళ్ళీ చెప్పిస్తాను. మీకు ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెప్పిస్తాను. నాకు కావాల్సిన ఒకటే, మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాకుంటే అడగండి. ఇది జాబ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. అందుకే మీకు ఇంతగా చెప్తున్నాను. బయటికి వెళ్ళి 50,000 70,000 కట్టి హాస్టల్లో ఉంటూ ఇట్లా వేస్ట్ చేసుకోవద్దు. మీరు మంచి జాబ్ కొట్టాలి ఈ ఇయర్ అయిపోయే లోపల. మళ్ళీ కెరియర్ గ్యాప్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ జాబ్స్లలో ఇట్లా బయట జాబ్స్ ఎట్లా ఉంటాయంటే ఎందుకు 2 months గ్యాప్ వచ్చింది, ఎందుకు 1 year గ్యాప్ వచ్చింది అని చెప్పి అది కూడా ఒక రీజన్ చూపిస్తారు. మీరు ఆల్రెడీ బయట చూస్తూ ఉంటారు, చాలా మంది జాబులు లేక సర్చింగ్ చేసుకుంటారు, స్టిల్ అలాగే ఉండిపోతుంటారు. అలా మీరు ఉండకూడదు. మీరు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి. నేను అందరిలాగా చెప్పేసి వెళ్ళిపోను, మిమ్మల్ని చెప్పి మీకు మంచి జాబ్ చూపించి వెళ్తాను. మీ కోర్స్ అయిపోయినాకైనా సరే మీకు నేను సపోర్ట్ ఇస్తాను. మీకు జాబ్లో ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ కాకపోయినా ఎనీ టైం మీరు నాకు పింగ్ చేయొచ్చు. నా నెంబర్ ఉంది కదా, ఎప్పుడైనా సార్ నాకు ఇది అర్థం కాలే, ఒకసారి ప్రాబ్లంగా ఉంది, మా మేనేజర్ ఈ టాస్క్ ఇచ్చినారు నాకు చెప్పేది సార్ అంటే నేను ఖచ్చితంగా మీకు చెప్పిస్తాను. ఓకే, మా ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ అటెండెన్స్ వేసుకోండి. మా అందరికి నేను ఏం చెప్పాను, సార్ వాళ్ళ వీడియోస్ ఆన్ వీడియో చేసుకుంటారు. ఆన్ చేయరు సార్ కొంతమంది. ఎవరైతే వీడియో ఆన్ చేయరో వాళ్ళకి ఆప్షన్ వేసేయండి. వాళ్ళకి సరే ఆప్షన్ సార్. వేసి ఆ కాలేజ్ నేమ్ మెన్షన్ చేసి నాకు ఇచ్చేయండి. వీడియో ఆన్ చేయని వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసి ఇచ్చేయండి. వాళ్ళకు ఇంటర్న్షిప్ మార్క్స్ సార్ ఫెయిల్ చేసేస్తారు. మీ అటెండెన్స్ మిస్ అవ్వద్దని మీకు ఇంతగా చెప్తే మీరు
నెగ్లిజెన్స్ ఉన్నారు. కనీసం అటెండెన్స్ అన్నా మీరు ప్రాపర్ గా వేయించుకోవాలని లేదా ఎవరికే గానీ అందరినీ ఆన్ చేసుకోమనండి సార్. చేస్తున్నారు మా, అందరూ ఆన్ చేయండి మా. ఎవరైతే ఆన్ చేయలేదో వాళ్ళకి ఆబ్సెంట్ వేసేయండి మా, ఏమి ఇబ్బంది లేదు. ఎవరో ఒకరు అటెండెన్స్ వేసి నాకు సరే పంపించండి. సార్. నాకు రాకపోతే అందరికీ ఆబ్సెంట్. ఎవరికైతే అటెండెన్స్ రాదో వాళ్ళందరికీ ఆబ్సెంట్. అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చినవి, వచ్చినాక నాకు పంపించండి. మనకి ఇంకో 2 minutes లో క్లాస్ ఎండ్ అవుతుంది. సార్ కొంతమంది వీడియో ఆన్ చేయటం లేదు సార్. మా అందరూ చేసుకోండి మా, ఎన్నిసార్లు చెప్పాలి మా మీకు? ఆన్ చేసుకున్న ఫేస్ చూపిస్తాను లేదు సార్. ఉండరా సార్. ఆన్ చేయకోకుండా అంటే వాళ్ళది అటెండెన్స్ ఫోన్ మెన్షన్ చేద్దాం. చేయొద్దండి. జ్యోతి వచ్చింది, కుమార్ నాయక్ వచ్చినాడు. ఆఫ్రిన్, అమృత, అనసూయ, అశోక్, భవ్య, రసీద, మహా, హమీద, శ్రేష్ఠ, ముబారక్, వర్షిని, వివో. ఇట్లా వివో ఇలాంటివన్నీ పెట్టద్దని చెప్పినాను కదమ్మా. నెక్స్ట్ క్లాస్ కు అంతా సెట్ చేసుకోండి మా, కెమెరా సరిగ్గా రాకపోతే. మీరు మీ ఫేస్ చూపించండి, మీ ఇంట్లో చెట్లను, మీ ఇల్లు ఎలా ఉందో అన్నీ బాగానే ఉంటాయి. డోంట్ వరీ, దాంట్లోకి ఏం కాదు, అవేం మాట్లాడవు.